నేను పేరు పేరున వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా మన టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని సవినయంగా సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్టుతో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఈ కార్యక్రమాన్ని టూరిజం డిపార్ట్మెంట్ సగర్వంగా సమర్పిస్తోంది. జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులు మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పటేల్ రమేష్ రెడ్డి గారు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మల్రెడ్డి రామరెడ్డి గారు తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సుధీర్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషన్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్ స్మితా సబర్వాల్ గారిని ఐఏఎస్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. క్లిక్ నుంచి బెంజమిన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి హర్షధ్వానాలతో గట్టిగా, ఎందుకంటే ఇంతటి ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం అంటే కారణం వీరందరూ కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం మరియు కల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ అంగరంగ వైభవంగా భాషా సాంస్కృతిక శాఖ ఇంత అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. మనం ఏ కార్యక్రమాన్ని అయినా సరే జ్యోతి ప్రకాశంతో ప్రారంభించుకోవడం మన ఆనవాయితీ కాబట్టి గౌరవ అతిథులందరినీ కూడా కైట్ ఫెస్టివల్, ఇది ఇంటర్నేషనల్ కైట్ అండ్ మన స్వీట్ ఫెస్టివల్ హైదరాబాద్లో అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉన్నాం. చూడండి, చాలా 50 మంది దేశ విదేశాల నుంచి కళాకారులు స్కైర్స్ ఇక్కడికి విచ్చేసి వారి యొక్క ప్రావీణ్యాన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. కైట్ అనేది కేవలం ఆహ్లాదం ఆనందం కోసం మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా మనం మర్చిపోతున్నాం. కేవలం కిందికి చూస్తూ మొబైల్ చూస్తూ ఉన్నాం, పైకి చూసి ఆ ఆకాశంలో ఎగిరే ఆ గాలిపటాల్ని చూస్తూ ఉంటే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి మన పిల్లలకి ఈ సంక్రాంతి మన ఒక సుసంపన్నమైన పండుగ, అద్భుతమైన పండుగ, 3 రోజుల పండుగ. ఈ 3 రోజుల పండుగని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 రోజుల కార్యక్రమాల్ని మన హైదరాబాద్ నగరానికి ఒక కానుకగా ఇస్తోంది. ఇంత అత్యద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఇంత అత్యద్భుతమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి మనందరికీ ఒక కనుల పండుగగా ఎక్కడెక్కడి నుంచో క్లైట్ ఫ్లైయర్స్ ఇక్కడికి విచ్చేసి వారి యొక్క ప్రావీణ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. అలాగే దేశ విదేశాల నుంచి స్వీట్స్, ఇక్కడ మనందరికీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం, వాటన్నిటినీ కూడా ఇక్కడ స్టాల్స్ రూపంలో మనం చూస్తూ ఉన్నాం. గౌరవ అతిథులందరినీ మరొకసారి నేను సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కొద్ది క్షణాల్లో మనం జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా ప్రారంభించుకుందాం. మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు, మాల్రెడ్డి రంగారెడ్డి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, మాల్రెడ్డి రామరెడ్డి గారు, శ్రీమతి వెన్నెల గద్దర్ గారు, సుధీర్ రెడ్డి గారు, అలాగే స్మితా సబర్వాల్ గారు, హనుమంత్ గారు, అలాగే క్విక్ నుంచి బెంజమిన్ గారు, భాషా సాంస్కృతిక సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు. జ్యోతి ప్రకాశంతో ఈనాటి కార్యక్రమాన్ని, మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దీపం పరబ్రహ్మ స్వరూపం. మన అజ్ఞానాన్ని తొలగించడానికి, అంధకారానికి చీల్చడానికి, మనలో జ్ఞాన జ్యోతి వెలిగించడానికి మనం జ్యోతి వెలిగిస్తాం. జ్యోతిని దైవ స్వరూపంగా చూస్తాం, అది దైవమే. కాబట్టి ఆ జ్యోతి ప్రకాశంతో ఈనాటి ఈ 3 రోజుల పండుగని మనం అధికారికంగా ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ హైదరాబాద్ 2025. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్ని భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేస్తోంది. గౌరవ మంత్రివర్యులు జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అలాగే ఇతర గౌరవ అతిథులందరూ కూడా
ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. సో ఇంత అత్యద్భుతమైన ప్రాంగణంలో మనకి ఒక మంచి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అత్యద్భుతంగా ఏర్పాటు చేసింది. ఈ 3 రోజుల పాటు మనం ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్లో పాల్పంచుకొని ఇక్కడ స్వీట్స్ని ఆస్వాదించి సంక్రాంతి పండుగని మనం చాలా అత్యద్భుతంగా జరుపుకుంటూ ఈ 3 రోజుల్లో మనం ఆనంద డోలికల్లో తేలి ఆడాలని మనం సార్ గట్టిగా చప్పట్లతో మనం ఈ కార్యక్రమాన్ని స్వాగతించుకుందాం. ఇక ఈ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చేయవలసిందిగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవనీయులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని నేను కోరుతూ ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ అత్యంత వైభవంగా 3 రోజుల పాటు హైదరాబాద్ నగరవాసుల కోసం, తెలంగాణ ప్రజలందరి కోసం ఒక అత్యంత అద్భుతమైన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, కార్పొరేషన్ల చైర్మన్లకి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం అండ్ కల్చర్ గారికి, అలాగే క్లిక్ ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ ఆఫ్ టూరిజంకి, మిగతా అందరికీ ధన్యవాదాలు అండ్ స్వాగతం పలుకుతూ ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానీకానికి, హైదరాబాద్ నగరవాసులందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక పర్యాటక రంగంలో ఒక అత్యంత అద్భుతమైన విప్లవాత్మక పరిణామాలు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఈ ప్రతిష్టాత్మక పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ తెలుగు జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన ఉత్సవం, పర్వదినం సంక్రాంతి అయితే ఆ సంక్రాంతిని 3 రోజుల పండుగగా ఇక్కడ పతంగుల పండుగని, మిఠాయిల పండుగని, సాంస్కృతిక ఉత్సవాల పండుగని, హస్తకళల పండుగని, అలాగే ఆహార పండుగని 5 పండుగల పేరిట ఈ వేదిక మీద ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్యులు ఆదేశించిన మేరకు డైరెక్టర్ ఆఫ్ టూరిజం, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం స్మితా సబర్వాల్ గారి మార్గదర్శకత్వంలో ఈ 3 రోజుల వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన స్వాగతం పలుకుతూ, ఈ స్వాగత సూచికగా ఈనాటి ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ సూచికగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీత ఆలాపనతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఒక్కసారిగా ప్రజలందరూ, ఇక్కడున్న ప్రేక్షకులు